బాస్ చూస్తున్నారా? చూస్తున్నా బ్రో. నిన్న నామినేషన్ ఎలా అనిపించింది? సూపర్ ఉంది బ్రో. చాలా కామెడీగా గడిచిపోయింది. ప్రతి నామినేషన్ లో గొడవలు. నిన్న నామినేషన్ మాత్రం చాలా కామెడీగా వెళ్ళిపోయింది. కానీ నాకు కొంచెం తనుజ గారు ఇంత హార్ష్ కొట్టడం నాకు నచ్చలేదు. అండ్ ఎత్తినేసి బాటిల్ కొట్టుకుంది కదా, ఆగితే కొడతారు కదా, ఆ మాత్రం దాన్ని వెళ్ళి కొట్టుకోవాలా? పాపం మా అబ్బాయికి ఎంత నడుము నొప్పితే మాత్రం ఇబ్బంది పడలేడని చెప్పేసి కొట్టుకోవడం అవసరమా? సరే కొట్టుకునేది మళ్ళీ పవన్ పోయి కళ్యాణ్ కొట్టొచ్చా అని చెప్పేసి కెప్టెన్ కొట్టొచ్చా అని అడిగి కొట్టడం కొంచెం ఏదో అలా అనిపించింది. అది సో నిన్న తనుజ గారు ఇమాన్యుల్ ని ఫస్ట్ నామినేట్ చేసి పాయింట్స్ అన్ని చెప్పి దాని తర్వాత మళ్ళీ డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళారు కదా, అది ఎలా చూడొచ్చు? అంటే తనుజ గారు స్టాండ్ మీద లేరు. ఆమె స్టాండ్ మీద కాదు, అసలు ఆమె భూమి మీదనే లేదు. అసలు సరిగ్గా అంటే బ్రో ఒక పాయింట్ పెట్టినప్పుడు ఆ పాయింట్ మీద ఒకసారి నామినేట్ చేయాలి. లేకుంటే నువ్వు నామినేషన్ లో నువ్వు ఇంత పర్సనల్ పాయింట్లు మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. నామినేషన్ లో పర్సనల్ పాయింట్లు మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మ్యాటర్. అంటే అట్లా మార్చుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లా అంటే ఆమె ప్లేట్ పిరాయించేసింది బ్రో. ప్లేట్ పిరాయించేసింది. గట్టిగా మాట్లాడాలంటే అసలు వేస్ట్ ఆఫ్ టైం ఆమెతో. అసలు ఆమె నామినేషన్ ఈసారి నామినేషన్ ఆమె వెళ్ళిపోతే బాగుంటది. ఇంకా ఏమో దరిద్రం బిగ్ బాస్ కి పెట్టిన సగం దరిద్రం పోయింది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా నెగిటివ్ అయిపోతున్నారు బ్రో. ఆమె వల్లనే చాలా నెగిటివ్ అయిపోతున్నారు. అది అదే మరి కామెడీ చేసినట్టే చేసింది కదా. ఇప్పుడు ఆమె కామెడీ చేసినట్టే చేసింది. ఎందుకంటే నువ్వు నామినేషన్ లో పాయింట్లు అన్ని పెట్టేసి ఆ మనిషితో గొడవ పెడుతున్నాడు, ఆ మనిషి ఏడవడం స్టార్ట్ చేసినప్పుడు, లేకుంటే ఆ మనిషితో గొడవ పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఇతని మీద ఉన్న పాయింట్లు తీసుకెళ్లి మళ్ళీ వేరే వాళ్ళ మీద పాయింట్లు పెట్టడం కరెక్ట్ కాదు కదా. అది మరి సుమన్ శెట్టి గారి నామినేషన్ ఎలా అనిపించింది? నాయన చాలా కామెడీ. అదైతే చాలా కామెడీ. అదే కామెడీ అంటే డెమాన్ పవన్ నామినేషన్ ఇంకా కామెడీ. ఓడి అమ్మ అన్న నాకు పాయింట్లు ఏం లేవు ఎవరి మీద పెట్టడానికి, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి అది ఇంకా కామెడీ. ఏందన్నా భరణి గారు వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు డెమాన్ పవన్, చూసారా? అది చాలా కామెడీకి జరిగిపోయింది నేను. అందుకే సుమన్ శెట్టి గారు డెమాన్ నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్, నువ్వు వెళ్ళిపోతే నాకు గెలవడానికి ఛాన్సెస్ పెరుగుతాయి అని చెప్పి అన్నాడు కదా. స్ట్రాంగ్ ప్లేయర్ అలాని కాదు, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ వీరా, నీ నడుము నొప్పిగా ఉంది, నీ హెల్త్ బాగాలేదు, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంట. ఆ డాక్టర్లు చెప్తారుగా, డాక్టర్లు ఉన్నది ఎందుకు? పోనీ ఈయన సరే ఒకవేళ రెస్ట్ తీసుకోవాలంటే గేమ్లు ఏం ఆడుకో తమ్ముడు, మేము సపోర్ట్ చేస్తామని చెప్పాలి, లేకుంటే ఇంకేమని చెప్పాలి. అంటే తమ్ముడు నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్వి, నువ్వు రెస్ట్ తీసుకో అంటే స్ట్రాంగ్ ప్లేయర్ రెస్ట్ ఎందుకు తీసుకుంటాడు బ్రో? స్ట్రాంగ్ ప్లేయర్ ఆడతాడు కానీ. ఇప్పుడు బర్నీ గారు నామినేషన్ ఎలా అనిపిస్తుంది? సంజన గారు చేశారు ఆల్రెడీ కామెడీ అని చెప్పిన తర్వాత కూడా చేశారు. నిన్న నామినేషన్ పాయింట్లే లేవు, ఎవరికి పాయింట్లు, అందరూ సేఫ్ నామినేషన్. ఈవెన్ కళ్యాణ్, కెప్టెన్ కళ్యాణ్ ఆల్సో సేఫ్ నామినేషన్. నిన్నటి నామినేషన్ లో ఎవరికి పాయింట్లు కూడా లేవు దానికి పెట్టగలరు. అందరిది సేఫే ఉంది బ్రో. కళ్యాణ్ కూడా ఏదో నామినేట్ చేయాలనే ఫార్మాలిటీ కోసం చేస్తున్నా గానీ పక్కాగా ఏం చేస్తానని చెప్పాడు కదా. అది నామినేషన్ గురించి సండే రోజు ఏమన్నా నాగార్జున గారు సండే రోజు నాగార్జున గారు ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయి. ఈ నామినేషన్ మీద అయితే ఉంటాయి ఛాన్సెస్. ఉంటాయి అది మ్యాటర్. ఉంటాయి ఖచ్చితంగా బ్రో. టాప్ 1 వచ్చేసి కళ్యాణ్, టాప్ 2 లో ఇమాన్యుల్, టాప్ 3 లో తనుజ గారు. కాకపోతే ఈ వీక్ వెళ్ళిపోవాలని కోరుకున్నాను నేనే. సో నేనైతే నా అనాలిసిస్ ప్రకారం చెప్తాను. టాప్ 1 కళ్యాణ్, టాప్ 2 ఇమాన్యుల్ గారు, టాప్ 3 తనుజ గారు, టాప్ 4 డెమాన్ పవన్, టాప్ 5 మాత్రం ఖచ్చితంగా భరణి గారు. మేబీ నేను చెప్పేది అంటే టాప్ అంటే 4 వచ్చేసిన తర్వాత 5వ ప్లేస్ ఉంటది కదా, దానికోసము డెమాన్ పవన్ రీతు కొట్టుకోవాలి. అదని చూడాలి వాళ్ళిద్దరు ఎవరు సాక్రిఫైస్ చేస్తారు, ఎవరు స్ట్రాంగ్ గా నించుంటారు, ఎవరు అసలు గివ్ అప్ ఇస్తారు, ఎవరు పాయింట్ మీద గట్టిగా నిలబడతారు, అది చూడాలి. సుమన్ శెట్టి గారు మేబీ చాలా లోలో ఉన్నారు. నేను తనుజ వెళ్ళిపోవాలని కోరుకున్నా అని చెప్పినా కానీ లోలో మాత్రం సుమన్ శెట్టి గారు ఉన్నారు. అది మ్యాటర్. సో సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారని చెప్పేసి నా డౌట్. తనుజ వెళ్ళిపోతే ఇంకా హ్యాపీ నేను.